రాణా సంగా ఒక రాజపుత్ర రాజు. మన దేశంలో ఏప్రిల్ 12, 1482లో రాజస్థాన్లోని మాల్వాలో పుట్టాడు. 1509 నుండి 27 వరకు రాజ్యపాలన చేశాడు. 1527లో ఖాన్వా యుద్ధం జరిగింది. మొఘల్ చక్రవర్తి బాబర్కు వ్యతిరేకంగా మొఘల్ సామ్రాజ్య విస్తరణని ఆపటానికి ప్రయత్నించాడు. పెద్ద సైన్యం రాణా సంగాకు ఉన్న యుద్ధంలో తీవ్ర గాయాలయ్యి ఓడిపోయాడు. మొఘల్స్ ని ఎదుర్కోవటానికి గుజరాత్ సుల్తానులతో వేరే వారితో పొత్తులు పెట్టుకున్నాడు. 1527లోని గాద్రా యుద్ధంలో మొఘల్స్ కు భారీ నష్టాన్ని కలిగించాడు. కానీ తన సొంత బలంలో ఉన్న ఒక దేశద్రోహి కారణంగా రాణా సంగా ఓడిపోయాడు. చాలా వరకు ఓడిపోయిన మన దేశంలోని రాజ్యాల స్వాతంత్రాన్ని ఈయన కాపాడాడు. ఇతను సైనిక పరాక్రమం, నాయకత్వ నైపుణ్యాలకు బాగా ప్రసిద్ధి పొందాడు. తన రాజ్యంలో వివిధ రకాల మతాలతో ఉన్న ప్రజల విశ్వాసాన్ని ఆచరించడానికి అనుమతించాడు. రాణా సంగాకు చాలా మంది భార్యలు, పిల్లలు ఉన్నారు. ఈయన కొడుకే చరిత్రలో బాగా ప్రసిద్ధి పొందిన మహారాణా ప్రతాప్ సింగ్. రాణా సంగా తన రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకోవటానికి ధైర్యంగా పోరాడిన ఒక యోధుడు. ఆయన వారసత్వం ఇప్పటికీ మనకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది.